ప్రముఖ కంపెనీల పాల ప్యాకెట్లను కల్తీ చేస్తూ జనం ఆరోగ్యంతో ఆటాడుకుంటున్న ఓ మోసగాడి గుట్టు రట్టయింది. హైదరాబాద్లోని నేరెడ్మెట్ శ్రీ సాయినగర్లో కొన్నాళ్లుగా జరుగుతున్న కల్తీ వ్యాపారానికి పోలీసులు చెక్ పెట్టారు. అమృత్లాల్ అనే వ్యాపారి ప్రముఖ కంపెనీల పాల ప్యాకెట్లను కొనుగోలు చేసి వాటిని కల్తీ చేసి విక్రయిస్తున్నట్టు తేలింది. అతని ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు యంత్రాలను, కెమికల్ బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల్ అందిస్తారు. తిరుమల్, చెప్పండి, ఇంటికి సరఫరా చేసే గేదె పాలు అని చెప్పి దాన్ని కల్తీ చేయడం ఇంతకు ముందు చూసాం. ఇప్పుడు ప్యాకెట్ల పాలను కూడా కల్తీ చేస్తున్నట్లు, కెమికల్స్ కూడా వాడుతున్నట్లు సమాచారం అందుతోంది. నేరెడ్మెట్లో ఎవరి వ్యక్తి, పోలీసులు ఎలా నిఘా పెట్టారు, ఎలా పట్టుకున్నారు, అప్డేట్స్ ఏంటి? హరి నగర శివారు ప్రాంతంలోని నేరెడ్మెట్ పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా నకిలీ పాలు అందుబాటులోకి వచ్చాయన్నట్టు కూడా ఈ ఎస్ఓటి పోలీసులకు స్పష్టమైన సమాచారం అందడంతో గత కొంతకాలంగా నేరెడ్మెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాల వ్యాపారులపైన, అదేవిధంగా రిటైలర్స్ పైన కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా నేరెడ్మెట్ సాయినగర్ ప్రాంతంలో అమృత్ పాల్ అనేటువంటి వ్యక్తి గత కొంతకాలంగా వివిధ బ్రాండ్లకు సంబంధించినటువంటి పాల ప్యాకెట్లను కల్తీ చేసి మార్కెట్లోకి విక్రయిస్తున్నట్టుగా కూడా ఎస్ఓటి పోలీసులకు స్పష్టమైన సమాచారం అందడంతో ఈరోజు తెల్లవారుజామున, అంటే ఏదైతే పాల ప్యాకెట్లు కంపెనీకి చెందినటువంటి పాల ప్యాకెట్లను కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి ఎస్ఓటి పోలీసులు అతని వద్ద నుంచి నిల్వ ఉంచినటువంటి అప్పటికే కల్తీగా మారి పంపిణీకి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని పాల ప్యాకెట్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని అతన్ని నేరెడ్మెట్ పోలీసులకు అప్పగించడం జరిగింది. హరి ఓకే తిరుమల్.